రే దొన్నపోతు చేతిలో ఏంట్రా? చిప్స్. ఈ చేతిలో కాదు, ఆ చేతిలో. బ్యాగు. బ్యాగులో ఏంటో? బట్టలు. బట్టలు ఇప్పుడు ఎందుకురా? అది మన ఎంజేని ఆ సహా రాత్రికి ఇంటికి రమ్మంది కదా, అందుకే ఈ బ్యాగు బట్టలు సోకులు. అవునా? ఎందుకు రమ్మనింది? దేనికి రమ్మనింది? అబ్బో నీకేం తెలియదేటి మరి. చచ్చా, నా అల్లుడు అటువంటి వాడు కాదు. అబ్బో ఇలాంటి చాలా చూసాం మనం. వెళ్ళొస్తాం. ఎల్లెల్లు. ఆహా అత్తా, నువ్వు ఈ వయసులోనే ఇలా చేస్తున్నావంటే మరి ఆ వయసులో ఆహా అత్తా. ఒరే దొన్నపోతు, నేను నీ అత్తన్రా. కర్రీ నా బట్ట. ఇల్లు వచ్చింది బాబాయ్. ఎందుకు రమ్మందో తెలీదు, మ్యాటర్ ఏంటో అస్సలు తెలీదు. ఎందుకంటావు? ఎలాగో లోపలికి వెళ్తున్నావు కదా, ఎందుకంత కంగారు పడకు. లోపలికి వెళ్ళు. ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడి అమ్మాయి బొరతను అలానే మాట్లాడుకుని వండుకో, మంచోళ్ళు యాక్ట్ చేయకు. ఓకే, నువ్వు నీలో ఉండు. ఓకే, అవసరం అయితే నాలో ఉండు. అదే జాతకం ఉండమని చెప్తున్నావు. వెళ్ళు. బాబాయ్ అక్కడైనా ప్రాబ్లం అనుకో నాకు మాత్రం ఫోన్ చెప్పు, వేరే వచ్చి బాయ్. రేయ్ 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 మిత్ర ద్రోహి రే. అలవాయ్ చాలా చూసాం. ఇంట్లో ఎవరు లేరు కదా? చిచ్చి, నేనేంటి దొంగతనంకి వచ్చిన ట్రావెల్ చేసిన అమ్మాయిని గెలవడానికి వచ్చి ఏంటి ఇంత చీకటిగా ఉంది? కొంపదీసి కరెంటు బిల్లు కట్టలేదా? చచ్చా, సాహా కదా, అలాంటిదే ఉండదు. నువ్వు అన్నీ అలా ఆలోచించమాకరా. అన్నీ అలా ఆలోచిస్తే ఎలాగా? ఏంటెంజే అలా చూస్తున్నావు? బాగున్నానా? ఎంత సరిపదా? అది ఏదో అది చెప్పాలని అన్నారు. ఫుడ్ చల్లారిపోతుంది, ముందు భోంచే. ఓకే. యాక్చువల్లీ నీకేమిష్టమో తెలీదు, అందుకే అన్ని వండించా. అయ్యో, అది చాలు చాలు చాలు. ఏదో చెప్పాలి అని అన్నారు. ముందు నువ్వు తిను, తర్వాత నేను చెప్తా. అంటే సరే, తింటాను, తిన్నాక చెప్పాలి. ఓకే ఓకే. ఎంజే, నువ్వు తెలుసుకున్న సాహా గురించి నీకేం తెలుసో నాకు తెలియదు, కానీ నా గురించి నీకు చాలా తెలియాలి. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, అందరిలాంటి జీవితం లేదు, అందరిలాగా టైం కూడా లేదు. అవును, నేను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాను. నాకు తెలుసు నువ్వు షాక్ అవుతావని. ఎంజే, నా ప్రపంచంలో మందులు, డాక్టర్లు, జాలి చూపించే మనుషులు తప్ప ఇంకెవరూ లేరు. నాకు ఆనందం అంటే ఏంటో తెలీదు, నవ్వడం కూడా రాదు. అలాంటిది ఆనందాన్ని, నవ్వుని పరిచయం చేసింది నువ్వు. చనిపోతావని తెలిసినా అంత సంతోషంగా ఎలా ఉన్నావు? అదే నీ గురించి తెలుసుకునేలా చేసింది, నీ గురించి ఆలోచించేలా చేసింది, నిన్ను ఇష్టపడేలా చేసింది. నీతో ఉంటే నాకు ఎంతో ఆనందం వస్తుంది. ఈ ఆనందం ఎప్పుడూ ఉండాలనుంది. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలనుంది. అయ్యో, నిన్ను డిన్నర్కి పిలిచి ఏదేదో మాట్లాడుతున్నాను. I'm sorry. Why am I doing this? Actually, MJ. Let me drop you. Please.
మనసులోని బాధని పంచుకుంటే తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ నా వల్ల తను బాధపడతాడని అనుకోలేదు. తప్పు చేశాను, సెల్ఫిష్గా ఆలోచించాను. అరే బాబాయ్ నువ్వు రారా, రా వస్తున్నా. త్వరగా ఇక్కడ చూపించాలి. ఓయ్, నువ్వు త్వరగా రా. వస్తున్నారా బాబు? రా, చెప్తా. ఏంట్రా ఏంటి కంగారు? ఈ సహాకారే కదా. అవును, ఇక్కడేం చేస్తుంది? అదే కదా నాకు అర్థం కావట్లేదు. జరుగు. ఏంటెంజే దెబ్బ తగిలిందా? బ్లడ్ కూడా వస్తున్నట్టుందే. ఆయింట్మెంట్ రాయనా? పోనీ బ్యాండెడ్ కట్టినా? ఏంట్రా చెప్పరా? 2 నిమిషాలు రా, కేవలం 2 నిమిషాలు. సహా లేగు. సహా లేగు లేగు లేగు. ఒక నిమిషం లేగు. సహా నువ్వు ముందు బయటికి రా. సహా నీకు బ్లడ్ వస్తుంది, బయటికి రా. I'll try. ముందు బయటికి రా, నేను చెప్తున్నాను. రా ముందు రా. నేను నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నా, నువ్వు వెళ్ళు. జాగ్రత్త జాగ్రత్త. రై నువ్వు వెళ్ళు, మరి నువ్వు? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఓకే ఓకే, వదలొద్దురా. ఆడు మాత్రం అసలు వదలొద్దురా. జాగ్రత్త తీసుకెళ్ళరై. ఇప్పుడు చెప్పరా రాజుగా, ఏంటి బ్యాండేజ్ ఆయింట్మెంట్ అని ఏదేదో చెప్తున్నావు? డాక్టర్ ఎప్పుడు అయ్యావురా? నిన్ను కొట్టడానికి డాక్టర్ ఏంట్రా? ఏదైనా అవుతా. అరే ఎంజే తింటున్నాను రా. అరే బాబు, నువ్వు తింటానికే పుట్టావురా బాబు, తిను. వాట్ ఏజ్ బాబు అంకుల్, ఏ పనన్నా ఆడుతూ పాడుతూ చేయమని నువ్వే చెప్తావుగా. సౌండ్ తగ్గించేస్తే ఎలాగా? పెంచు. సౌండ్ రావట్లేదు బాబు. అవునా? నువ్వు దాన్ని సెట్ చేయి, నేను వీళ్ళని సెట్ చేస్తా. ఏంట్రా? వాయిస్తా అంటున్నాను రా. ఎవడెవడిని వాయిస్తాడో ఇప్పుడే తెలుసుకున్నారు. ప్రశాంతంగా తినీడు, నేను జంపు. అతనే ఎంజే అంటే. అతన్ని నా రూమ్లోకి రమ్మని చెప్పు.